అన్న 10 రూపాయలు అంటే ఇవ్వండి అన్న. తెల్లానండి ఏం తినలేదన్నా. ఇస్తానులే గానీ ముందు ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయి. 10 రూపాయలకు 3 రూపాయలు వడ్డీ అని. వేలుముద్రా చూసారా వీణ్ణి? భిక్షం అడిగే భిక్షగాన్ని కూడా వడ్డీ అడిగే వడ్డీ నా కొడుకు వీడు. వీణ్ణే ఇంట్రెస్ట్ హేమంత్ అంటారు. అందరూ నెలకోసారి వారానికి ఒకసారి వడ్డీ తీసుకుంటే వీడు మాత్రం గంటకు కూడా వడ్డీ తీసుకుంటాడు. ఎవరడిగినా డబ్బులు ఇస్తాడు. కానీ టైంకు వడ్డీ కట్టలేదో బ్యాండ్ బజాయించేస్తాడు. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? టైటిల్ వేయండి అబ్బా. సభ్యస్తా నిన్న మా నాన్న నాకు కొత్త బట్టలు కొనిచ్చారు తెలుసా? చుచ్చు మా నాన్న నాకేమి కొనివ్వడ్రా. అవునా? చుచ్చు టీచర్ రా. హ్యాపీ బర్త్డే టీచర్. థ్యాంక్ యూ. బాయ్ టీచర్. బాయ్. హే రారా మనం వెళ్ళి విష్ చేద్దాం. మనము చాక్లెట్ ఇచ్చి విష్ చేద్దాం. తనకి మన మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. అంకుల్ ఒక డైరీ మిల్క్ ఇందా 10 రూపాయలు. సభ్యస్తా నా దగ్గర 5 రూపాయలే ఉన్నాయి. దీనికి చాక్లెట్ రాదురా. చుచ్చు నా దగ్గర కూడా 5 రూపాయలే ఉన్నాయిరా. తీసుకో నువ్వే చాక్లెట్ కొని టీచర్ కి ఇవ్వరా. థ్యాంక్ యూ సభ్యస్తా. చుచ్చు నాకు ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ రా. దేవుడా నా ఫ్రెండ్ లో సక్సెస్ అవ్వాలి. టీచర్ హ్యాపీ బర్త్డే టీచర్. థ్యాంక్ యూ టీచర్. మీకోసం సభ్యస్త చెప్పాడు నీతో పంపిస్తా అని. వాడికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పు. నానా నా మార్క్స్ కట్ చూడు నానా. పూజ కొంచెం ఎక్కువైనట్లుంది. ఎన్ని సున్నాలా? ఏం నానా వెతుకుతున్నావు? ఏం లేదు, మార్క్స్ కార్డులు ఇన్ని గుడ్లు పెట్టావు కదా, ఎక్కడి నుంచి పెడుతున్నావా అని చూస్తున్నా. రే సభ్యస్తా, నాకు ఒక ఆశ ఉందిరా. నీకు అన్ని సబ్జెక్టులో అవుట్ ఆఫ్ మార్క్స్ రావాలని. నాకు ఒక ఆశ ఉంది నానా. ఏంటది? మీకు అవుట్ ఆఫ్ అవుట్ వచ్చిన మార్క్స్ కార్డ్ ని నాకు చూడాలని ఉంది నానా. అందుకే జెంట్స్ పెట్టుకోదంటారు. అమ్మా ఆ నాన్న ఎలా పెళ్లి చేసుకున్నావు అమ్మా? మో పక్కింటోళ్ళైనా ఎదురింటోళ్ళైనా తాకట్టు పెట్టుకునే డబ్బులు ఇవ్వాలి. ఊరికి ఎవరైనా డబ్బులు ఇస్తారా చెప్పు? మో 100 200 మిక్సీలో జారును తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వమా. మా నెక్స్ట్ టైం నన్ను అడగకుండా ఎవరికి డబ్బులు ఇవ్వకు. ఎవరికి కావాలన్నా నన్నే అడగమని చెప్పు. ఊరికి తల్లి తినొద్దు. చెప్పించే ఉంటా. ఏంటి పిల్ల ఎలా వచ్చావు? సార్ వడ్డీకి 2000 రూపాయలు డబ్బులు కావాలి. వడ్డీకి డబ్బులు తీసుకునే పరిస్థితి నీకెందుకు వచ్చిందమ్మా? ఇంటర్లో ఫెయిల్ అయ్యాను సార్. ఇంట్లో తెలిస్తే పెళ్లి చేసేస్తారు. అందుకే 2 రోజులు. ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యిండేది? ఒకటా? ఎంత కావాలి డబ్బులు? 2000 సార్. వారం వారం ఇంట్రెస్ట్ కరెక్ట్ గా కట్టాలి. ఓకే సార్. తీసుకో. చాలా థ్యాంక్స్ సార్. ఈ ఎక్స్ట్రాలే వద్దు, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. కాళ్ళు ముక్కేంత పెద్ద మనిషినయ్యానా? అన్నా అనకుండా సార్ అంటుంది. పోనీలే, అంకులం లేదు. హలో, ఫస్ట్ వీక్ వడ్డీ ఎక్కడా? సార్ నెక్స్ట్ వీక్ ఇస్తాను సార్. ఏ పిల్ల వడ్డీ ఎక్కడా? సార్ రేపు ఇస్తాను సార్. ఇస్తావు కదా? ఎక్కడైనా వెతకాలి నిన్ను. వడ్డీ ఎక్కడా? సార్ ఈరోజు నా బర్త్డే సార్. రేపు ఖచ్చితంగా. పిచ్చి కథలు చెప్పొద్దు. వడ్డీ కట్టి మాట్లాడు ముందు. సార్ ఇవాళ ఒక్కరోజు టైం ఇవ్వండి సార్. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. రేపు ఖచ్చితంగా ఇస్తాను. ప్లీజ్ సార్. మీ బాబుని అడిగి తీసుకుంటాను. సార్ 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 వద్దు సార్ వద్దు. ఇస్తాను ఇస్తాను. నాన్న నీ దగ్గర వడ్డీ తీసుకున్నాడా? ఎప్పుడమ్మా? కళ్ళు మూసుకోండి సార్. దేనికి? మూసుకోండి సార్, ఇస్తాను. ఎక్కడెక్కడ దాచుకుంటారు వీళ్ళు. ఇవ్వు. ఏంటిది? ఏం చేస్తున్నావు? వడ్డీ.
అయితే ఇంకా 2 వారాలు బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్స్ పెళ్ళయ్యాక ఇస్తాను. అమ్మా మరి అసలు ఎలా తెరిచావు? నువ్వే కన్నా అసలు. అమ్మా నేను పెద్దయ్యాక ఏమవుతాను తెలుసా? ఏమవుతావు? వడ్డీకి చెవనవుతాను. ఒక్కటిచ్చానంటే వెళ్ళి చదువుకోపో. ఈసారి గానీ ఎగ్జామ్స్ లో తక్కువ మార్క్స్ వచ్చాయనుకో వాయించి పడేస్తాను. పోయి చదువుకోపో. అమ్మా ఒక చిన్న స్టోరీ చెప్పనా? ఏంటి? నువ్వు వేలిముద్రే, నాన్న వేలిముద్రే, నేను వేలిముద్ర కాకుండా హెడ్ మాస్టర్ అవుతానా? యు హ్యావ్ కామన్ సెన్స్ మమ్మీ. సరే, ఈసారి నువ్వు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినా కూడా అడగనులే. వెళ్ళి ఆడుకో. థ్యాంక్ యూ మమ్మీ. అబ్బాయి కాకుండా అమ్మాయిని కనుండాల్సింది. ట్రై చేశాను, బానే ఉంది, అవ్వాలి కదా. నాన్న మా ఫ్రెండ్స్ అందరి దగ్గర స్కేటింగ్ షూలు ఉన్నాయి నాన్న. నా కూడా ఒక జత కొనిపోయాను నాన్న. స్కేటింగ్ షూ? అవునా? టక్ మన స్కేటింగ్ షూ స్పెల్లింగ్ చెప్పరా. ఇప్పిస్తా అని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. ఏంటో ఈ నస. నానా మళ్ళీ ఏంట్రా? ఒక్కడనే ఉన్నానా, బోర్డు కొడుతున్నానా. ఆడుకోవడానికి ఒక డాగ్ ఇప్పించాను నానా. ఇంట్లో 2 కుక్కలు పెంచడం కష్టం అవుతుందిరా. చదువుకోబో. కుక్క కావాలండి, కుక్క. అమ్మా నాన్న కుక్క ఇప్పించామంటే ఇంట్లో నువ్వు మీ అమ్మున్నారు కదా, చాలా బాగున్నారు. ఏమండి, మీరు కొంచెం లోపలికి వస్తారా? దేనికే? మీతో మాట్లాడాలి. వస్తున్నా ఉండు. కొట్టకే, ఎందుకే కొడుతున్నావు? నిన్నేనే కొట్టకే. ఏమండి, పొద్దున కొట్టిన దెబ్బలకి నొప్పిగా ఉందా? సారీ. అంతేనా? ఎక్కడికి? ఉండండి, బాబు నిద్రపుచ్చొస్తాను. నాన్న స్కూల్లో అందరినీ వండర్లా ట్రిప్ కి తీసుకెళ్తున్నారు, నేను కూడా వెళ్తాను నాన్న. వండర్లా స్పెల్లింగ్ చెప్పాలా? వద్దులే గాని టక్ మన్ 2000కి ఎన్ని సున్నాలంటే చెప్పరా. నాన్న టక్కుమని చెప్పమంటే ఎలా నాన్న? కొంచెం టైం ఇవ్వాలి కదా. టైం తీసుకొని చెప్పరా. నానా వండర్లా వదిలే కానీ ఇంట్లో సెంట్రల్లో ఆడుకుంటాను, వదిలే నాన్న. ఒరే సభ్యస్తా, ఈ దీపావళికి మా నాన్న నాకు కొత్త సైకిల్ కొంటున్నాడు రా. నువ్వు మీ ఇంట్లో కొనివ్వమను. ఈసారి ఏదైనా కానీ పక్కా సైకిల్ కొనిపించుకొని తిడతాను. నానా నాకు సైకిల్ కావాలి. సైకిల్ సైకిల్ కి 8000 అవుతుంది. 8000కి 3 సున్నాలు ఉంటాయి. ఇంగ్లీష్ లో 8000 అంటారు. 8000 కి 3 సున్నాలు ఉంటాయి. నాన్న చాలా పానిండాలో ఇంకా చెప్పమంటావా? రేపు కొనిస్తాను సైకిల్, వెళ్ళు. వావ్ చాలా బాగుంది. ఏమండి, చూసారా వాడెంత సంతోషంగా ఉన్నాడో ఇవాళ? మీరే వాణ్ణెప్పుడూ చదువు అని ఏడిపించారు, అది ఒక చిన్న సైకిల్ కోసం. పాపం. చూడు, పిల్లలు అడగని ఏది కొనివ్వకూడదు. వాళ్ళకి దాని విలువేంటో తెలియాలి. కష్టం అంటే ఏంటో వివరించి చెప్తే చిన్నతనంలో వాళ్ళకి అర్థం కాదు. అట్లీస్ట్
బాగా చదువుకుంటే నాన్న సైకిల్ కొనిస్తాడు, అమ్మ బట్టలు కొనిస్తుందని కనీసం ట్రై చేస్తాడు. చూడు నీ కొడుకు సైకిల్ స్పెల్లింగ్ నేర్చుకున్నాడా, 8,000కి ఎన్ని సున్నాలున్నాయో కూడా చెప్తున్నాడా. స్కూల్లో వాళ్ళు ఎంత చెప్పినా జీవితం గురించి ఇంట్లో అప్పుడప్పుడు ఎంతో కొంత చెబుతూ ఉండాలి. అప్పుడే మన పిల్లలు బాగుపడతారు. ఇంత సోది చెప్పి మరి సెకండ్ హ్యాండ్ సైకిల్ ఇప్పించాడు. ఏయ్ సూపర్ నాన్న సూపర్. ఐ లవ్ సెకండ్ హ్యాండ్ సైకిల్.